గైస్ వెల్కమ్ టు కేవీ టెక్ ఛానల్. సో ఈ రోజు అయితే మనం సెకండ్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయబోతున్నాం. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే కంటెంట్ డూప్లికేట్స్. సో ప్రాబ్లమ్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి క్వశ్చన్ అనేది ఓపెన్ అవుతుంది గైస్. సో ఇక్కడ మన క్వశ్చన్ చదివితే గివెన్ అన్ ఇంటీజర్ అరే నమ్స్ రిటర్న్ ట్రూ ఇఫ్ ఎనీ వాల్యూ అపియర్స్ అట్ లీస్ట్ ట్వైస్ ఇన్ ద అరే అండ్ రిటర్న్ ఫాల్స్ ఇఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఈస్ డిస్టింక్ట్. సో ఇప్పుడు మీకు క్వశ్చన్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్ క్లియర్ గా. క్వశ్చన్ లో ఏమన్నాడంటే క్వశ్చన్ చూస్తే మనకి ఒక ఎరే అనేది ఇస్తారు గైస్. సో ఈ ఎరేలో మనకి డూప్లికేట్స్ ఎలిమెంట్స్ అనేది ఎగ్జిస్ట్ అయితే ట్రూ అని ప్రింట్ చేయమని, అది లేకపోతే డూప్లికేట్స్ ఎలిమెంట్స్ లేకపోతే ఫాల్స్ అని ప్రింట్ చేయమని. సో ఈ ఎరేలో చూస్తే ఈ ఎరేలో 1 2 3 ఇంతవరకు ఎరే ఎలిమెంట్స్ అన్ని కూడా డిస్టింక్ట్. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఈ 1 అనేది ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి, సో ఇందులో డూప్లికేట్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి డూప్లికేట్ ఎలిమెంట్స్ ఉంటే మనకి అవుట్పుట్ అనేది రిటర్న్ ట్రూ ఇమ్మన్నాడు. డూప్లికేట్స్ ఎలిమెంట్ లేకపోతే రిటర్న్ ఫాల్స్ ఇమ్మన్నాడు. సో ఇదైతే ప్రాబ్లం గైస్. సో దీనికి మనం లాజిక్ అనేది ఎలా రాయాలో తెలుసుకుందాం. ఫస్ట్లీ మనకి ఒక ఎరే ఇస్తారు కదా, నమ్స్ ఎరే. నమ్స్ 1 2 3 1 ఇది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి మనం సెట్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేయాలి. పైథాన్ లో మనకి పైథాన్, జావా అన్నిట్లో సెట్స్ కాన్సెప్ట్ ఉంటుంది. సెట్స్ కాన్సెప్ట్ ఏంటి అంటే మనం సెట్ లోకి ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇచ్చినా, ఇప్పుడు ఈ లైక్ మన సెట్ లోకి ఎలిమెంట్స్ అనేవి ఒక ఎస్ అనే వేరియబుల్ లోకి సెట్ అనేది ఈ విధంగా మనం డినోట్ చేస్తున్నాం, ఓపెన్ బ్రేస్ కర్లీ బ్రేసెస్ తో పైథాన్ లో. ఇప్పుడు మనం ప్రింట్ ఎస్ అని కూడా టైప్ చేస్తే మనకి ఓన్లీ 1 2 3 ఈ ఎలిమెంట్స్ మాత్రమే ప్రింట్ అవుతాయి గైస్. సెట్ లో మనకి డిస్టింక్ట్ ఎలిమెంట్స్ మాత్రమే చూపిస్తుంది, అలాగే షార్టెడ్ ఆర్డర్ లో ఇస్తుంది. అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఈ యొక్క ప్రాబ్లం కి మనం సెట్స్ కాన్సెప్ట్ యూజ్ చేసి ఎలా సాల్వ్ చేస్తామంటే, ఫస్ట్ మనకి నెంబర్ ఇచ్చాడు కదా, నమ్స్ అనేది 1 2 3 1. సో మనం ఫస్ట్ ఎంటీ సెట్ ఒకటి తీసుకుందాం గైస్. ఎంటీ సెట్ తీసుకున్న తర్వాత మనం ఈచ్ ఎలిమెంట్ ని సెట్ లోకి పంపిస్తాం. ఓకేనా. సో సెట్ లోకి పంపించిన తర్వాత ఎప్పుడు పంపిస్తాం, ఇఫ్ ఇది ఐ అనుకోండి. ఐ అంటే మనం లూప్ అనేది ఐని స్టార్ట్ చేస్తున్నాం. ఇఫ్ ఐ నాట్ ఇన్ ఎస్ అయితే మనం ఏం చేస్తున్నాం, ఎస్ డాట్ యాడ్ అంటే ఈ ఎలిమెంట్ అనేది, ఈ పర్టికులర్ ఎలిమెంట్ అనేది ఇందులోకి యాడ్ అవుతుంది. అంటే ఫస్ట్ సెట్ అనేది ఎంప్టీ కదా. ఫస్ట్ మనం 1 దగ్గరకు వచ్చేసరికి ఈ 1 అనేది సెట్ లో లేదు కదా, ఇనిషియల్ గా ఎంప్టీ సెట్. సో 1 అనేది సెట్ లోకి యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ అనేది ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వాల్యూ ఏంటి, 2. ఇఫ్ 2 ఇన్ నాట్ ఇన్ ఎస్, అంతే కదా. 2 అనేది సెట్ లో లేదు, నాట్ ఇన్ సెట్ లో లేదు. సో ఏం చేస్తున్నాం, మళ్ళీ యాడ్ చేస్తున్నాం. అంటే ఫస్ట్ మనం ఎంప్టీ సెట్ కదా, తర్వాత 1 యాడ్ చేసాం, తర్వాత 2 యాడ్ చేసాం. నెక్స్ట్ వాల్యూ 3కి వచ్చేసరికి అగైన్ మళ్ళీ కండిషన్ 3 నాట్ ఇన్ సెట్. 3 అనేది సెట్ లో లేదు కదా. సో మళ్ళీ ఏం చేస్తున్నాం, ఎస్ డాట్ యాడ్ 3. నెక్స్ట్ 1కి వచ్చేసరికి ఇఫ్ ఐ నాట్ ఇన్ ఎస్ అయితే ఏం చేయాలి, యాడ్ అన్నాం. బట్ 1 అనేది సెట్ లో ఉంది కదా, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి. 1 అనేది సెట్ లో ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉంది కదా. దీని మీనింగ్ ఏంటి అంటే 1 ఆల్రెడీ ఉంది కాబట్టి, సో మనకి డూప్లికేట్ ఎలిమెంట్ లేకపోతే ఎలిమెంట్ లో యాడ్ సెట్ లోకి యాడ్ అవుతుంది. ఉన్నదంటే మనకి ఏంటది అక్కడ డూప్లికేట్ అనేది ఫైండ్ అయింది. అప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాం, రిటర్న్ ట్రూ. అదే కదా అన్నాడు. ఎలిమెంట్ అనేది డూప్లికేట్ అయితే, డూప్లికేట్ ఎలిమెంట్ ఉంటే రిటర్న్ అవుట్పుట్ అనేది ట్రూ ఇవ్వమన్నాడు, అంటే రిటర్న్ ట్రూ చేయమన్నాడు. ఇన్ కేస్ లేకపోతే మన ఫర్ లూప్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కూడా చెక్ చేస్తాం కదా, ఫర్ లూప్ నమ్స్ వరకు. ఫస్ట్ ఐ వాల్యూ 1, తర్వాత ఐ వాల్యూ 2 ఇక్కడ కండిషన్ చెక్ చేస్తాం. బట్ ఎంప్టీ సెట్ నుంచి స్టార్ట్ చేసి ఈ ఎలిమెంట్ అనేది సెట్ లో లేకపోతే యాడ్ చేస్తే వెళ్తాం. ఇన్ కేస్ ఆ ఎలిమెంట్ అనేది సెట్ లో ఉంటే మనం ట్రూ చేస్తాం. ఈవెన్ ఇక్కడ 1 కాకుండా 4 ఉన్నది అనుకోండి, ఇప్పుడు ఫర్ లూప్ అనేది లాస్ట్ వరకు రన్ అవుతుంది. అప్పుడు ఎలిమెంట్స్ అన్ని కూడా 4 వరకు వెళ్తాయి. బట్ ఇక్కడ మనకేంటి, డూప్లికేట్ అనేది ఫౌండ్ అవ్వదు. సో మనం ఇక్కడ రిటర్న్ ఫాల్స్ ఇస్తున్నాం. అంతే గైస్ లాజిక్ అనేది. అర్థమైంది కదా. అంటే ఈచ్ ఎలిమెంట్ ని కూడా సెట్ లోకి పంపిస్తాను. ఇన్ కేస్ రిపీట్ అయిన ఎలిమెంట్ మళ్ళీ సెట్ లో కనిపిస్తే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఎల్స్ అంటే సెట్ లో లేకపోతే మనం సెట్ లోకి యాడ్ చేస్తున్నాం. ఉన్నదంటే మనకి ఎల్స్ కండిషన్ అనేది
ఎగ్జిక్యూట్ అయ్యి మనకి రిటర్న్ అనేది ట్రూ ఇస్తుంది. లాస్ట్ ఎలిమెంట్ వరకు మనకి సెట్‌లోకి అన్ని ఎలిమెంట్స్ యాడ్ అయ్యాయంటే మనకి డూప్లికేట్ ఎలిమెంట్ ఫౌండ్ అవ్వలేదండి. సో, మనం ఇక్కడ రిటర్న్ ఫాల్స్ ఇస్తున్నాం గైస్. ఇదే గైస్ లాజిక్. ఇప్పుడు మనం కోడ్‌ని ఇంప్లిమెంట్ చేద్దాం. ఫస్ట్ మనం ఒక ఎంప్టీ సెట్ తీసుకుందాం చెప్పాను కదా! ఎంప్టీ సెట్. ఇప్పుడు మనం ఫర్ నమ్స్ అనే ఎరే ఇచ్చారు కదా! అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ కూడా నమ్స్‌లో ఉన్న i అనేది నమ్స్‌లో ఉన్న ప్రతి వాల్యూకి ట్రిగ్గర్ అవుతుంది. మనం ఏం చేస్తున్నాం? ఇఫ్ i నాట్ ఇన్ s అయితే ఏం చెప్పాం? s డాట్ యాడ్ ఆఫ్ i. i అనేది సెట్‌లోకి యాడ్ చేస్తున్నాం. ఒకవేళ ఎలిమెంట్ ఫౌండ్ అయితే ఆ ఎలిమెంట్ అనేది డూప్లికేట్ కదా! మనం ఏం చేస్తున్నాం? రిటర్న్ ట్రూ. అదే మనకి ఫర్ లూప్ మొత్తం రన్ అయినంత వరకు ఎలిమెంట్ ఫౌండ్ అవ్వకపోతే మీనింగ్ ఏంటి? మనకి సెట్‌లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా డిస్టింక్ట్ ఎలిమెంట్స్. అంటే డూప్లికేట్ లేకుండా ఉన్న ఎలిమెంట్స్ అని అర్థం. సో, ఇప్పుడు మనం రన్ చేసి చూద్దాం. సో, సక్సెస్‌ఫుల్‌గా టెస్ట్ కేసులనేవి రన్ అయిపోయాయి. ఇప్పుడు సబ్మిట్ చేద్దాం. సో, ఫైనల్‌గా అన్ని టెస్ట్ కేసులు కూడా పాస్ అయిపోయాం గాయ్స్. ఇదే ఈ ప్రాబ్లమ్ యొక్క లాజిక్. మీకు గాని ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గాయ్స్. థాంక్ యూ.